వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మత మార్పిడి అంశంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు. ప్రతి లైట్ పోల్పై సర్వే చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. దేవరుపల మండలంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసును ముట్టడించిన తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కేసీఆర్ ముందే హెచ్చరించినట్లుగా మోసపోకండి, గోసపడతారు అన్న మాటలు నిజమయ్యాయని నల్గొండ ప్రజలు చెబుతున్నారు. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా తమ చేతుల్నే తాము కాల్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా నల్గొండ జిల్లాలో 3 మంత్రులు ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించడానికి బదులుగా వారు ఎయిర్ కండిషన్డ్ గదుల్లోనే గడుపుతున్నారు, మమ్మల్ని ఇబ్బందులో పడేస్తున్నారు అని స్థానికులు ఆరోపించారు. రాజకీయాలకు రావాలి, పేదోళ్ళ పొట్ట కొట్టాలి, పేదోళ్ళకు మన కావులు కూర్చోవాలి చచ్చినట్టు అని చావగొడుతుండ్రు. ఇక్కడ మొత్తం 3 మంత్రులు ఉన్నారు మీ జిల్లాలోనే. మా జిల్లానే ఉన్నారు. ఉంటే సుఖదినం ఆ మంత్రులు ఏసీలో పండుకుంటారు. ఏసీలో పండుకొని మనకు తిప్పలు పెడతారు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది మరి 2 నెలల? రేవంత్ రెడ్డి కే చెప్పేది ఇప్పుడు ఏది పాపం రైతులు తిప్పలు పడి చస్తుర్రు. ఈ వయసులో కూడా వచ్చి ఇక్కడ వీళ్ళతో ఉంటున్నావా? మరి ఏం చేస్తాము, ఇవాళ 10 రోజులు సంది తిరుగుతున్నాం. చచ్చిన పెనుగడ కూర్చున్నాం. పంట పండపోతే పరిస్థితి పండదు రైతులు తినరు పాపం. ఏం అది మళ్ళీ వేస్తారా ఓట్లు? ఇంకేం వేస్తాం. అయిపోయి మార్పు అన్నారు. ఆ మార్పే ఇప్పుడు మనకు తెర్లు చేసింది. ఆయన పాపం చెప్పిండు గో మోసపోబు కాగరిరా గోసపడతారని చెప్పిండు. ఆయన చెప్తే మార్పు అని వీళ్ళే ఎవరు చెప్పారు? కేసీఆర్ చెప్పిండు. చెప్పిన మాట ప్రజలు ఇల్లే మార్పు అంటే రేవంత్ రెడ్డి ఎట్ట ఉంటాడు. ఈసారి రామను చూద్దాం అంతేనా? ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లైనా రామను చూద్దాం అంతేనా? రాలేడు. హైదరాబాద్లో చట్ట వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చాందానగర్లో పట్టపగలు బంగారం షాప్లో దొంగతనం జరగడం, నగరంలో క్రైమ్ రేట్ 41% పెరగడం, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెబుతుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక మంత్రి కూడా నగరంలో తిరుగుతూ కనిపించడం లేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్లో వర్షాల కారణంగా నిన్న 3 యువకులు ప్రాణాలు కోల్పోవడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాచ్లకు వీలేమోపోయింది. ఇక వాళ్ళకు ఇంకోటి దొంగ ఎందుకు భయపడతారు? చిన్న దొంగ పెద్ద దొంగ. చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా? అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి. క్రైమ్ రేట్ 41% పెరిగింది. సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు, బుగ్గలు పనిచేస్తలేవు. కింద పొక్కలు పడితే పొక్కలు ఊడ్చేటోడు కూడా లేడు, పట్టించుకున్నోడు లేడు. వీళ్ళట జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది, సుధీర్ అన్న చెప్పింది కరెక్ట్. రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు, ఫోన్ నెంబర్లు కూడా మార్చుకుంటారు. ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడాడు. మళ్ళా చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా, గిదే గులాబీ దండు, గిదే టీఆర్ఎస్ సైన్యం, కేసీఆర్ సైన్యం, కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు, కనబడరు. మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది, మళ్ళా కొట్లాడేది, సమస్యల పరిష్కారానికి ముంగట పడేది మన పార్టీ తప్ప వాళ్ళతో కాదు.
ఫ్యాపిలి పట్టణ పశు వైద్యశాలలో ఈరోజు గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పశు సంవర్ధకం రంగం రైతుల ఆర్థిక పరిస్థితి బలోపేతానికి ప్రధాన భూమిక వస్తుందని, పశువుల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గాలికుంటు వ్యాధి నిర్మూలన కోసం ఈ టీకా కార్యక్రమం ఎంతో ప్రయోజనకరమని, ప్రతి రైతు తన పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మైబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పరిసరాల్లో వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతుంది. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో వేటగాళ్లు రాత్రివేళ వేట సాగిస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని సమాచారం. అప్పుడప్పుడు వేటగాళ్లు అటవీ శాఖకు చిక్కుతున్నా వేట మాత్రం ఆగడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొత్తగూడెం మండలంలోని సాదిరెడ్డిపల్లి నుండి మహబూబాబాద్కి అడవి పంది మాంసం తరలి వస్తున్న ఘటన వెలుగు చూసింది. కొత్తపల్లి నుండి కొత్తగూడెం మధ్య రహదారి బాగా లేదన్నందున రవాణా సమయంలో వాహనం జారి మాంసం బయటపడింది. ఈ సందర్భంగా రవాణా చేస్తున్న వ్యక్తి చింత సత్యంను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి లైట్ పోల్ను సర్వే చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ పంచాయతీ జీహెచ్ఎంసీ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించిన ఆయన వీధి దీపాల నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు చేశారు. వీధి దీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి టెండర్లు పిలవాలి, సోలార్ విద్యుత్ వినియోగంపై పరిశీలించాలి, రాష్ట్రంలోని అన్ని వీధి దీపాలను సీసీకి అనుసంధానం చేయాలి, ఏఐ సాంకేతికతో ఎప్పటికప్పుడు విశ్లేషణ జరగాలి, గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను పంచాయతీలకే అప్పగించాలని సీఎం స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి శ్రీమతి వినుషారెడ్డి అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిష్టాత్మకతలో పాల్గొని అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చారు. గతంలో ఐవీఎల్పీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు, మాజీ ప్రధాని మోర్జరీ దేశాయి గారు వంటి ప్రముఖులు కూడా పాల్గొన్న విషయం గమనార్హం. ఆమె విశాఖపట్నంలో పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డాజీని కలిసి పర్యటన నివేదికను సమర్పించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు మాధవ్జీ, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్జీ, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మజీ సమక్షంలో జరిగింది. The big picture I see after coming to United States is that coming from the world's largest democracy, I understand that democracies are not perfect, be it yours or be it mine. But still, considering the age of conflicts, I feel democracy is the only way to solve any issues because we face a lot of societal, cultural and economic challenges. And I, after coming here, understand the level of governance, be it federal, the state level or the local. They all work for one thing, for the betterment of the people, and the people here are also have a voice and they also work for themselves. And I still believe of the 13% democratic, vibrant democracies, we are the still remaining ones. And our relations, what I want to take back, yes, being the biggest and the oldest, we need to be more collaborative and we need to have better relations to make world a better place. And coming to the second point,
what project I would think upon. I was overaware when I saw the Capitol building of US. The first picture I saw was Christopher Columbus landing and a spear which he was heading towards the local Native American Indians. And you teach the history right to the school children, to everyone. The walk through the museums, you always remember that the person who forgets history will not have a future. This is not being followed in my country, and I would like to take back to that my country. I would like to speak with my representatives and tell that history should be taught in every aspect, right in the school books and also in the museums and even in the parliamentary system. And one more important thing what I noticed was you have democracy in democracy. The people in 26 states can ask for a referendum or initiative which are on the laws which are created by the legislators. I mean, they can even literally change the policies. So this is one more thing I would like to change. And the perception of US, it has changed. జనగామ జిల్లా దేవరపుల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది, నియోజకవర్గ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అడెపు అండాలు, ఎంపీడీఓ సురేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్, కాంగ్రెస్ నాయకులు కాసారప్ ధర్మారెడ్డి, భువనగిరి యాకస్వామి, రెడ్డి రాజుల రమేష్, ఎస్సీ ఎస్టీ బీసీ సెల్ అధ్యక్షులు నాగరాజు, ముఖ్య సర్జన్ కాడబోయిన గణేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఒకటే సంకల్పం ఏంటంటే ప్రతి మహిళ, ఎంతమంది మహిళలు సాధ్యమైతే అంతమంది, ప్రతి ఒక్కరు అనేది లక్ష్యం. ప్రతి ఒక్క మహిళ కోటీశ్వరాల్లో లక్షాధికారు, కనీసం వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉండే అంత స్థాయిలో అన్న ప్రతి మహిళ ఉండాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ఒక అన్న లెక్క, పెద్ద అన్న లెక్క రాష్ట్రం మొత్తానికి. గెలిచిన 2వ రోజు నుంచే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. అంటే ఏ మహిళ అయినా కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఆలోచించే అవసరం లేకుండా, ఇప్పుడు ఏదైనా ఇబ్బంది ఉండి హాస్పిటల్కి పోవాలన్నా ఎందుకులే ఈరోజు వద్దులే రేపు 200 హాస్పిటల్ ఎక్కడ వస్తాయేమో అన్న ఇబ్బంది లేకుండా, ఎక్కడికి వెళ్ళాలన్నా బిడ్డలు చూసుకొని పోవాలన్నా లేకపోతే పుణ్యక్షేత్రాలకైనా ఎక్కడికైనా కానీ ఏ మహిళ ఇబ్బంది పడద్దని చెప్పి ఫ్రీ బస్ పెట్టడం జరిగింది. దాని తర్వాత 200 యూనిట్ల కరెంట్. ప్రజలంటే ముఖ్యంగా రైతులు, పాలకుర్తి నియోజకవర్గ రైతుల కళ నెరవేరే సమయము. ఈ 2-3 ఏళ్లలో ఆ పనులు కూడా అన్ని కంపల్సరీగా పూర్తి చేపిస్తాం. ఒక మంత్రాయుడి కూడా 20-25% పనులే పూర్తి చేపించింది గత 10 ఏళ్లలో. అది కూడా ఆ 10 ఏళ్లలో మొదలైతే కాదు, అది అంతకు ముందు అంటే 10 సంవత్సరాలలో చేసింది ఒక మంత్రాయుడి. 20-25% పనులు కూడా పూర్తి కాలే. అంత పెద్ద ప్రాజెక్టు 45,000 ఎకరాలకు నీళ్లు రావడం అంటే ఎంతో మంది రైతులకి ఏ సమస్య లేకుండా పోయేది. అంటే రైతుల పైన వాళ్ళకున్న చిత్తశుద్ధి అది. వేరే వాటిపైన ఉన్న ఇంట్రెస్ట్ రైతుల మీద లేదు. కానీ ఖచ్చితంగా ఈ ప్రజా ప్రభుత్వంలో రైతులని, మహిళలని రాజు చేయడమే లక్ష్యము. తప్పనిసరిగా రైతులకి పెద్దపీట వేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే, అందులో ఎటువంటి అనుమానం లేదు. జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మన వాళ్ళని గెలిపించుకుంటారని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు హైకోర్టు సాధన సమితి నాయకులు కోరారు. కర్నూలు నగరంలోని జిల్లా కోర్టు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు, ధర్నా చేశారు, అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కోల్పోయిన కన్ను మేల్కోండి, కన్ను ప్రజాపతిస్తారా, పెంచి కొల్లాపూర్లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి నిజంగా చిత్తశుద్ధి అంటూ ఉంటే హైకోర్టు బెంచ్ మేము వచ్చిన వెంటనే కర్నూలులో ఎస్టాబ్లిష్ చేస్తామని మీరు హామీ ఇచ్చారు మీ పార్టీ పరంగా. కానీ మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా మేము ఇక్కడ రాయలసీమ డిక్లరేషన్ పరంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి హైకోర్టుకి మేము సుముఖత ఉన్నాము.
ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రధానంగా సీఎం గారు హైకోర్టు జడ్జితో మాట్లాడి మాకు లెటర్ పంపించండి, మేము చేస్తామని చెప్పారు. మీకు నిజంగా చిత్తశుద్ధి లేదా? రాయలసీమ పట్ల మీకు బాధ్యత లేదా? మేము దీన్నే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు న్యాయవాదులుగా కర్నూలులో మరొకసారి ఈ యొక్క హైకోర్టు సాధన కంపల్సరీ ఈ యొక్క కర్నూలు నగరానికి తెచ్చుకోవాల్సినటువంటి ఉద్దేశం ఉంది. అవకాశాన్ని పోగొట్టుకోకూడదనేటువంటి ఉద్దేశంలో భాగంగానే మరొకసారి ఈ యొక్క హైకోర్టు సాధన కోసం పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే న్యాయవాదులుగా ఈ యొక్క నిరసన కార్యక్రమం కూడా చేపట్టాం. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు బెంచ్ మహారాష్ట్ర కంటే ముందు ఇక్కడ చేయాల్సి ఉండింది. గతంలో 3 బెంచీలు ఉన్నాయి, కానీ మన పోయిన నెలలోనే ఫడ్నవీస్ గారు మరొక బెంచ్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి పాలనా సౌలభ్యం కోసం చేస్తున్నటువంటి పరిస్థితులకు ఇక్కడ ఎందుకు మీరు చేయట్లేదు? మీ వ్యాపార దృక్పథమే మీ యొక్క అజెండా అయితే పాలనా విషయంలో రాయలసీమ ప్రజలు కూడా తమ సొంత అజెండాని ఆలోచించే పరిస్థితి ముందుకుందని తెలియజేస్తూ ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనకుండా తక్షణమే రాజధాని కోల్పోయినటువంటి కర్నూలులో హైకోర్టు ఎస్టాబ్లిష్ కోసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. నా పేరు నరసింహ, న్యాయవాది, కర్నూలు. భారతదేశంలో వివక్షకు గురవుతున్నటువంటి ప్రాంతాల్లో ఏదైనా ఉందనంటే ప్రధానంగా రాయలసీమ ప్రాంతం అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953లో ఇక్కడ కర్నూలు నగరంలోనే రాజధానిగా ఉండేది. 1956 తర్వాత ఈ యొక్క రాజధానిని హైదరాబాద్కి షిఫ్ట్ చేసి తెలుగు వాళ్ళల్లో ఒక రాష్ట్రంగా ఉండాలనేటువంటి ఉద్దేశంలో హైదరాబాద్ని ఆనాడు రాజధానిగా మార్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. తర్వాత తెలుగు వాళ్లకు సపరేట్ రాష్ట్రం కావాలని తెలంగాణ వాళ్ళ యొక్క డిమాండ్ కోరిక మేరకు 2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత నాటి రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు నగరంలో మళ్ళా రాజధానిగా ఎస్టాబ్లిష్ కావాల్సినటువంటి సమయం ఉండింది. కానీ ఈ యొక్క రాజకీయ కారణాల వల్ల, రాజకీయ నాయకుల యొక్క సంకుచిత ఆలోచనల వల్ల ఈ యొక్క కర్నూలు నగరం రాజధాని కోల్పోయినటువంటి ప్రాంతంగా రాయలసీమ మిగిలిపోయిన పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే మేము 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులుగా రాజధాని కావాలి అని డిమాండ్ చేయడంతో పాటు రాజధాని రానప్పుడు కనీసం హైకోర్టు అన్న ఎస్టాబ్లిష్ ఇక్కడ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. 2018లో ఆనాడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి పాలనా కాలంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. అప్పుడు ఆనాడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు చేస్తున్నటువంటి ఉద్యమాలకు మేము ఇక్కడ హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పి ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇక్కడ చేయలేదు. తర్వాత వచ్చినటువంటి వైకాపా పార్టీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ హైకోర్టు ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. ఆయన కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా గోదావరికని కేసీఆర్ కాలనీలో ఇటీవల చోరీ జరిగింది. ఈ దొంగతనానికి సంబంధించిన ఖచ్చిత సమయం తెలియలేదు. ఘటన గురించిన సమాచారం ఐఎన్టీయూసీ నాయకుడు గడ్డం కృష్ణ అందించారు. వివరాల ప్రకారం గడ్డం కృష్ణ కొడుకు అనారోగ్యం కారణంగా మెరుగైన వైద్యం కోసం ఇంటిల్లిపాడికి వెళ్లి ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుండి తిరిగి వచ్చినప్పుడు ఇంటి తాళాలు పగులగొట్టబడి ఇంట్లోకి జొరబడిన గుర్తు తెలియని దొంగలు 12 తులాల బంగారం నగలను ఎత్తుకెళ్లారు. 1 టౌన్ పోలీసులు గడ్డం కృష్ణ ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని సీఐ ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. కేసు గుర్తింపు కోసం వేలిముద్ర నిపుణులు సేకరణలు చేసి పరిశీలన కొనసాగిస్తున్నారు. మనం బలవంతంగా పెడితే బలవంతం చేసి మనం బలవంతం పెట్టలేదు. సింపుల్ ఐటీ ఓపెన్ పెట్టినా ఓపెన్ చేసుకొని తీసుకున్నారు. అదే వాళ్ళేది ఓకేనా జరిగి ఉంటే మీరు కొంచెం
జాగ్రత్త పడేది వాళ్ళు. జాగ్రత్త ఉండటోళ్ళని మా చిన్నోని హెల్త్ బాగాలేదు, ఆయన ఏం బాబుకి హెల్త్ బాగాలేకపోతే మొన్న శనివారం రోజు పొద్దున హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ ఆయన మేము ఇంటికి వచ్చేసరికి నిన్న 11:10 అయింది. ఆ టైంలో ఇంటికి వచ్చి చూసేసరికి ఆ డోరు తాళం పగలగొట్టుంది, డోర్ ఓపెన్ చేసి ఉన్నది. అది ఏంటి అని చెప్పి మా ఆవిడ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళి కబోర్డ్స్ అవన్నీ ఎత్తితే దాంట్లో దాదాపు 12 తులాల బంగారం పోయింది. ఆ తర్వాత మేము 100 నెంబర్కు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వెంటనే వచ్చేళ్ళు రిపోర్ట్ తీసుకున్నారు. సిఐ గారికి చెప్పారు. పొద్దున వచ్చి అందరూ ఎంక్వైరీ చేసి ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు వీళ్ళు ఏళ్ళు ముద్రలు అవన్నీ తీసుకొని ఇంతకుముందు వీళ్ళు ప్రాబ్లం లేదు మేము చేస్తాంలే అని అన్నారు పోలీసు. ఇప్పటివరకు అయితే హారం ఒకటి 5 తులాలు, నల్ల పూసలు ఒకటి 3.5 తులాలు, మా బాబుది గోల్డ్ చైన్ 1 తులము, మా బాబు ఉంగరం ఒకటి 1/2 తులము, 6 తులాలు పట్టీలు, మా ఆవిడ 2 చెవులు అవి పేరు తెలియదు. ఇవన్నీ కలిసి మొత్తం లెక్కేస్తే 12 తులాలు పోయినాయి. క్యాష్ ఏమి పోలేదు. క్యాష్ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక మార్కండేయ కాలనీ నుండి ప్రధాన చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడకుండా ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8,600 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్యగా మార్కండే కాలనీ నుంచి ప్రధాన చౌరస్తా వరకు నిరసనగా మేము తెలపడం జరుగుతూ ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను విడుదల చేయకుండా అందాల బామల పోటీలకు వీళ్ళు నిధులను కేటాయించడం జరుగుతూ ఉంది. అసలు అందాల బామల పోటీల్లో అసలు వీళ్ళు ఎవరికి ఏం లాభం వస్తుందని చెప్పి దాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదే నిధులు కొంత మన విద్యార్థులకు మనకు స్కాలర్షిప్ రూపంలో ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇస్తే కొంతమంది విద్యార్థులు పై చదువులకు అర్హులైతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వస్తే విద్యార్థుల భవిష్యత్తు మారుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనకు ఓటేసి గెలిపించుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం అయితే ఏదైతే తప్పిదం చేస్తూ ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పిదం చేస్తూ ఉన్నది. విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలను కొల్లగొడతాయని చెప్పి ప్రభుత్వాలను నిర్మిస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వమా ఒక్కసారి మీకు విన్నవిస్తూ ఉన్నాము. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయకపోతే ఎమ్మెల్యే కార్యాలయాలను మంత్రుల కార్యాలయాలను కూడా ముట్టడియడానికి వెనుకపోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు నిరసనగా మేము ఒక క్రమశిక్షణతో వచ్చి చేస్తూ ఉన్నా కూడా మీరు
ఎంతో మందితో ఇబ్బందులు చేసే ధోరణి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రయత్నాలకు భయపడే సంఘం కాదు ఇదని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో మీరు ఈ రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు అందులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మనకు పాఠాలు బోధించాలని అంటే వాళ్ళకి ఇచ్చే నిధులను కూడా కేటాయించలేని పరిస్థితి. వాళ్ళకు కూడా ఒక పొట్ట ఉంటుంది, వాళ్ళకు కూడా జీతాలు అంతనే మన కాలేజీలను నడపగలుగుతారు. వాళ్ళకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇటు 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చేసిందంటే వాళ్ళకు ఒక శిక్ష పడ్డది. మీరు కూడా అదే ధోరణిలో మీరు వ్యవహరిస్తే మీకు కూడా అదే శిక్ష పడుతుందని చెప్పి కూడా ఈ వేదిక నుంచి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.